కమ్మండి. కంది చేను కాడ కంది చేను కాడ కన్ను వేసినానే, వంగ చేను కాడ ఒళ్ళు మరిసినానే, జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి. పల్లి తోట కాడ మనసు కలుపుతాళ్లే, ఉల్లి తోట కాడ ఊసలాడతాళ్లే, జామ తోట కాడ జామ గడుపుతాళ్లే తొందరంగి. పరువాల పాల పిట్టవే నత సదియ మసాల కోడి పెట్టవే, ఏ నందమూరి అందగాడివే నా స్వామి రంగ సరసాల సెంటరుడివే. చట్టాని చుక్కవే మందార మొగ్గవే అందాలు దక్కనివే. సందగాడ వస్తనంది మర్చిపోకు, వచ్చి ఇస్తనన్న ముద్దు లేక వెళ్ళిపోకు. వల్లె పూల మొత్త చల్లి అల్లుకోకు, నన్ను మళ్ళీ మళ్ళీ ముక్కులోకి దించబాకు. కంది చేను కాడ పళ్ళ బుట్టలా అరే తేనె పుట్టలా, ఓయ్ పూల తట్టలా ఉంది పిల్ల చూడరా. చెప్ప తట్టినా అరే దెబ్బ కొట్టినా, హైటెక్ చెట్టులా గట్టి పిల్లగాడురా. రావే నీ దిమ్మదీయ రేయ తెల్లారదీయ గుమ్మె గుమ్మెత్తిపోయే వంత బాటలో. రారు ఓ తొందరయ్య నీతోని చింతలయ్య నువ్వే నా కొంగు పట్టి బంతులాడరా. అత్తమ్మ కూతురో మత్తమ్మ జాతరో సొత్తంత బండికెత్తరో. ఆరబెట్టి ఊరబెట్టి ఉంచినాలే, నీకు ఇష్టమైతే పీత పులుసు పంచుతాలే. కోక గుట్టు బొమ్మ చాటు దించుతాలే, నీకు ఆకలైతే తేనె బొట్టు వంచుతాలే. మల్లి తోట కాడ కంది చేను కాడ కన్ను వేసినానే, వంగ చేను కాడ ఒళ్ళు మరిసినానే, జొన్న చేను కాడ మట్టు వేసినానే సుందరాంగి. లేత పైటరో అరే లేవగొట్టరో, బుగ్గ పోటురో పంటి గాట పెట్టరో. వేడి రొట్టెరో పైన వెన్న పెట్టరో, హోయ్ చెయ్యి పట్టరో నెయ్యి కరగబెట్టరో. పెట్టే పారేటి వేళ ఇట్టాను గాలిలోన ముల్లేదో గుచ్చుకుంది తీసి పెట్టవో. ఇల్లా నా సూదికొచ్చి అల్లా నీ ముళ్ళు తీస్త పిల్ల, నీ కాలు కాస్త కడగబెట్టవో. అమ్మమ్మ నొప్పిరో ముద్దిస్తే ముప్పు తప్పురో. మొత్తుకుంటూ లొల్లి లొల్లి పెట్ట మాకు, నిన్ను ఎత్తుకుంటే ఇంటికెళ్ళి చెప్ప మాకు. ముందు నాకు ఈసపోరా మంట మాకు, చీల మండ దాటి ఎక్కుతుంది మంట నాకు. కంది చేను కాడ కంది చేను కాడ కన్ను వేసినానే, వంగ చేను కాడ ఒళ్ళు మరిసినానే, జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి. మొగుడు 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 కొవ్వికి కొట్టుకుంటున్నారే, దేశంలో వాడక్కడే మగాడైనట్టు. తెలుసుకోండి, ఆస్తి కావాలా వాడు కావాలా? ఆస్తుంటే చాలు, భర్త అక్కర్లేదనుకోవడానికి మేం నీలా కాదమ్మా. నాకు రెండు కావాలి. చచ్చినా ఇవ్వను. ఇప్పుడు అలాగే అంటావు. కార్లు ఏసీలు ఫోన్లు లేకుండా మేము ఉండలేవని నీకు తెలుసు. మేం లేకపోతే నువ్వు అస్సలు ఉండలేవని మాకు తెలుసు.
నువ్వు డెఫినెట్గా ఆస్తంతా మాకే రాస్తావని మాకు బాగా తెలుసు. నాకు తెలుసు మీరెందుకులా తయారయ్యారో. మీ చేత మీ నాన్న మాట్లాడిస్తున్నాడు. కూతుళ్ళని అడ్డం పెట్టుకుని ఆస్తికి గాలం వేస్తున్నాడు. జరగదు. ఆయన వేసే ఎత్తులకి ఈ భానుమతి లొంగే సమస్య లేదు. ఎవరి తలలు ఎలా వంచాలో, ఎవరిని ఎలా దెబ్బతీయాలో నాకు బాగా తెలుసు. మీకు మీ బాబుకి కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తాను చూడు. ఏంటమ్మా ఇది? ఆస్తి డాక్యుమెంట్స్. ఆస్తి మొత్తం నీ పేరున రాశాను. వాళ్ళ నాన్న మాట విని నా కూతుళ్ళకి పొగరు తలకెక్కింది. ఆ పొగరు తగ్గాలి. నా కాళ్ళ మీద పడి నీ కొడుకుని చేసుకుంటావని ఏడవాలి. ఎందుకమ్మా వాళ్ళని నేర్పించాలి? వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని చేసుకొని. లేదు, నేనిచ్చిన మాట తప్పడానికి వీల్లేదు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు నీ కొడుకుని చేసుకుని తీరాలి. అయ్యో, నువ్వు మాట తప్పలేదు. మా వాడు కోరుకున్న దానితోనే పెళ్లి చేయించావు కదా భానుమతి. వాడు పెళ్లి చేసుకోవాలని మోజుపడింది నీ కూతుర్ని కాదు, దీన్ని. ఇదుంటే కూతేస్తే 1 కోటి మంది క్యూలో ఉంటారు మా వాడిని పెళ్లి చేసుకోవడానికి. అన్నయ్య, ముయ్, ఇంకా పిలుపొద్దు, వరసొద్దు. ఆ పిలుపుని పెంచుకుంటూ పోషించుకుంటూ వచ్చింది దీనికోసం. 15 ఏళ్ల కష్టమిది భానుమతి. దీనికోసం నీ అన్నయ్య శ్రీపతిని నీకు దూరం చేశాను. నీ మొగుడు తీసుకొచ్చిన అనాథ విధవల్ని నీ కూతుళ్ళకి దగ్గర కాకుండా విషమిచ్చి చంపాను. వివరం తెలియక నువ్వు నీ మొగుడు గొడవ పడేలా చేశాను. నీ కాపురాన్ని నిలువునా కూల్చేశాను. ఎంత నెట్వర్క్ చేస్తే ఈ ప్రాపర్టీ నాకు దక్కిందో. అందరూ అమ్మ కడుపులోంచి పుడితే నేను ఆశలోంచి పుట్టాను. ఆ ఆశకి ఎవరడ్డొచ్చినా బతకనివ్వను. నో సెంటిమెంట్స్. రాహుల్, డాడ్, దాన్ని మెడపట్టి గెంటరా. పదిహేనేళ్లుగా నిన్ను మడబెట్టుకుని బయటికి గెంటాలన్న మా నాన్న కోరిక ఒక్క సంతకం తీర్చేసింది చూసావా? రాయడానికి ఆవిడెవరు, రాయించుకోవడానికి మీరెవరు బే? ఇది మా నాన్న మా మామ పేరు మీద రాసిచ్చిన ఆస్తి. మీ నాన్న? అవునమ్మా, కార్తీక్ మీ అన్నయ్య కొడుకు, అంటే మా బావ. దిక్కులేని పిల్లలనే ఆ రోజు నాన్న ఇద్దరిని తీసుకొస్తే ఈ జయరాజు విషం పెట్టి అందులో ఒకళ్ళ ప్రాణం తీశాడు. ఆ విషయం బయటపడితే మన పరువు పోతుందని ఆ రోజు వెళ్ళిపోయిన కార్తీక్ ఇప్పుడు మన బతుకులు వీధిని పడకుండా ఆపడానికే మళ్ళీ వచ్చాడమ్మా. ఆ కన్నీళ్ళేంటమ్మా, ఊరుకో. మామయ్య ఆస్తి తన పేరు మీద ఉందని నీకు చెప్పకపోవడానికి కారణం నీ అహం దెబ్బతింటుందని. ఇప్పుడు అడ్డు చెప్పడానికి ఈళ్ళెవరత్తమ్మా? పద, ఈ ఇంట్లో స్థానం నీదే. అడ్డెవడొస్తాడో నేను చూస్తాను. వద్దు బాబు, ఇప్పటికే క్షమించరాని తప్పులు చేశాను. దేవుడు లాంటి మా అన్నయ్యకి ద్రోహం చేశాను. కట్టుకున్న భర్తను దూరం చేసుకున్నాను. నాకు ఈ అంతస్తు, ఐశ్వర్యం ఏమీ అక్కర్లేదు. మీ మామయ్య చేత క్షమించానని ఒక మాట అనిపించుకోగలిగితే చాలు. పద. ఏయ్, నువ్వు వెళ్ళిపోతే మే వెర్రి వెంగళప్పల్లా నువ్వు సంతకం చేసిన పేపర్స్ కి దండేసి భజన చేయమంటావా? రేయ్, దీన్ని తీసుకెళ్ళి లోపల పడేరా. చచ్చినట్టు దీన్ని మొగుడొచ్చి ఆస్తి రాసిస్తాడు. ఫారెన్ బ్రెయిన్ తో డిఫరెంట్ గా వస్తావు అనుకుంటే నువ్వేంట్రా? అన్నగారి సినిమాలో రాజనాలా ముష్టి 10 మందిని వేసుకొచ్చావు. ఏయ్, ఈ గ్రూప్ ఎంత గ్యాప్ లేకుండా పీకితే గ్యాస్ సోడా కొట్టినంత.
కమాన్ వెళ్ళండి, వీడి సంగతి నేను చూసుకుంటాను. గెడా ఏరా, మొత్తం తెలిసిపోయింది. కార్తీక్ విషం పెట్టి చంపింది నువ్వే కదా? అది ఎప్పుడో జరిగింది. ఎప్పుడో జరిగింది అన్నది కాదు, అసలు చంపావా లేదా అన్నది పాయింట్. నీ సంగతి ఇక్కడ కాదురా, న్యూజిలాండ్ లో చెప్తాను. కమాన్. చూడు భానుమతి, ఇంక నువ్వు మార్వేషంలో తిరగొద్దు. చక్కగా చీర కట్టుకుని, ఇటు బొట్టు పెట్టుకుని, కాటుకు పెట్టుకుని హ్యాపీగా ఉండు. కమాన్. హలో, నవ్వొద్దు. అందరికీ ఫిట్టింగ్లు పెట్టేవాడు నువ్వే నాకు తెలుసు. ఇలాంటివి చేసావనుకో ఉన్న చోటే ఉంటావు. పైకి వస్తావా? మొహమ్మద్ చేది. కమాన్. అత్తమ్మా, మామయ్య. రండి. కార్తీక్, ఇంటిలుడివి నువ్వు లేకుండా గ్రూప్ ఫోటో ఏమిటి? రా. అల్లుడు మ్యాటర్ సరే అత్త, కాకపోతే ప్రస్తుతం ఏ సైడ్ సెటిల్ అవ్వాలో పెద్ద కన్ఫ్యూజన్ గా ఉంది. నా పక్కకి రా. కాదు, నా పక్కకి రా బావా. బావా, నా పక్కకి రా. నా పక్కకి. గోయిందా గోయిందా, ఇద్దరు మధ్య ఇరుక్కున్నాడు. ఇందులో ఇరుక్కోవడానికి ఏముంది? నీకు బొమ్మ బొరుసు అలవాటే కదా, బెల్లెగరై. చా, మాకు తెలియకంటే బొమ్మ బొరుసు మ్యాటర్ వేస్ట్. మా దాంట్లో పవర్ తగ్గిపోయింది. ఓహో, అయితే నీకంటే ముదురులు ఎవరైనా ఉంటే కనుక్కోలేవా? అది కరెక్టే. ఆహా. మా అన్నయ్య కూడా ఉన్నాడు, వాడిని కనుక్కుంటా. తెలుసుకో. అన్నయ్య, నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి, నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి, అది వినపడుతుంటే అలజడి రేగి జారుతుంది మిడ్డి. అలాగే అన్నయ్య, అర్థమైపోయింది. ఆహా. కందిచేను కాడ కన్ను వేసినానే, వంగ చేను కాడ ఒళ్ళు మరిసినానే, జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి. పల్లి తోట కాడ మనసు కలుపుతాళ్లే, ఉల్లి తోట కాడ ఊసలాడతాళ్లే, జామ తోట కాడ జామ గడుపుతాళ్లే తొందరేంది. ఏ పరువాల పాల పిట్టవే, నతసదియ మసాల కోడి పెట్టవే. ఏ నందమూరి అందగాడివే, నా సామి రంగ సరసాల సెంటరుడివే. చట్టాని చుక్కవే, మందార మొగ్గవే, అందాలు దక్కనివే. సందకాడ వస్తనంది మర్చిపోకు, వచ్చి ఇస్తనన్న ముద్దులేక వెళ్ళిపోకు. వల్లె పూల మొత్త చల్లి అల్లుకోకు, నన్ను మళ్ళీ మళ్ళీ ముక్కులోకి దించమాకు. కంది చేను కాడా